హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు క్విక్ రివిజన్ త్రూ MCQస్లో టాపిక్ వచ్చేసి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, బెండింగ్ స్ట్రెస్ ఆన్ ఏ బీమ్ సెక్షన్ ఈజ్ 0 ఎట్. సో బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ 0 అవుతుంది? సో న్యూట్రల్ యాక్సిస్ కాడ ఆల్వేస్ బెండింగ్ స్ట్రెస్ అనేది 0 అవుతుంది. సో బెండింగ్ స్ట్రెస్ ఈ విధంగా గీసుకుంటే మనము సో ఎక్కడ 0 అవుతుంది అంటే ఆల్వేస్ అట్ న్యూట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రోయిడల్ ఆఫ్ ద సెక్షన్. సో ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బెండింగ్ స్ట్రెస్ ఆన్ ఏ టీ బీమ్ సెక్షన్ ఈస్ మ్యాక్సిమం అట్. సో ఇందులో ఏంటంటే బెండింగ్ స్ట్రెస్ మ్యాక్సిమం ఎక్కడ వస్తుందని అడుగుతుంది, అది టీ బీమ్లు. ఇంతకుముందు క్వశ్చన్లో ఎక్కడ బెండింగ్ స్ట్రెస్ 0 అవుతుంది అన్నారు. సో 0 ఆల్వేస్ అట్ న్యూట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రోయిడల్ యాక్సిస్ కాడ 0 అవుతుంది ఆల్వేస్. సో మ్యాక్సిమం ఎక్కడ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇది టీ సెక్షన్ తీసుకుంటే దీని న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ వస్తుంది. సో న్యూట్రల్ యాక్సిస్ కాడ బెండింగ్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. అయితే మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే అది డిపెండ్స్ అపాన్ వై డిస్టెన్స్ మీద. మన ఫార్ములా చూసుకుంటే కూడా బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు M/I ఇంటూ వై. సో వై మీద డిపెండ్ ఉంది. సో ఏ వై ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ సైడ్ మనకి మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ వస్తుంది. సో y2 గ్రేటర్ దెన్ y1, therefore bending stress at bottom fiber will be greater than top fiber. So option C is the correct answer, bottom fiber. Next question, ratio of maximum bending stress in the flange to that in the web of an I section at any distance along the length of the beam is always. సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతుందంటే రేషియో అడుగుతుంది. బెండింగ్ స్ట్రెస్ ఇన్ ద ఫ్లాంజ్ టు ద బెండింగ్ స్ట్రెస్ ఇన్ ద వెబ్ అని అడుగుతుండు. సో అది ఈ లెస్ దెన్ 1 అవుతుందా, ఈక్వల్ టు 1 అవుతుందా, మోర్ దెన్ 1 అవుతుందా అని అడుగుతుంది. సో మనకి ఐ సెక్షన్ అన్నాడు. ఓకే, అయితే మనది తెలుసు ఐ సెక్షన్లో వి నో దట్ ఫ్లాంజ్ ఈజ్ గుడ్ ఇన్ టేకింగ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ వెబ్ ఈజ్ గుడ్ ఇన్ టేకింగ్ షియర్. అట్లాంటప్పుడు సో మనకి ఈ విధంగా రేషియో ఫ్లాంజ్ బై వెబ్ బెండింగ్ స్ట్రెస్ చూసుకుంటే బెండింగ్ స్ట్రెస్ అనేది ఫ్లాంజ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఈక్వల్ ఫ్లాంజ్ ఐ సెక్షన్ ఆఫ్ 300 mm డెప్త్ అండ్ 200 mm wide flanges is having a uniform flange width of 10 mm at the top and bottom segments, and if web width is 10 mm, it is subjected to a bending moment of 100 kilonewton meter. The bending stress at topmost fiber is. సో ఏమంటుండంటే మనకి ఈక్వల్ ఫ్లాంజ్ ఐ సెక్షన్ ఇచ్చాడు. అయితే ఓవరాల్ డెప్త్ దాన్ని 300 mm ఉంది. మరియు ఫ్లాంజ్ యొక్క విడ్త్ ఏంది 200 mm ఇచ్చాడు. మరి విడ్త్ 10 mm అని ఇచ్చాడు. వెబ్ కూడా విడ్త్ అనేది 10 mm ఇచ్చాడు. ఓకే, అయితే మరియు మూమెంట్ ఎంత వస్తుందని అన్నాడు, 100 kilonewton మీటర్ అన్నాడు. అయితే మనకి ఈ ఐ సెక్షన్ సిమెట్రిక్గా ఉంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ వస్తుంది, మనకి ఇక్కడ వస్తుంది. ఈ డిస్టెన్స్లో ఇక్కడ మిడిల్లో వస్తుంది. ఎంత వై బార్ ఈజ్ ఈక్వల్ టు 150 డిస్టెన్స్ కాడ మనకి న్యూట్రల్ యాక్సిస్ అనేది ఉంటుంది ఈ సెక్షన్కి. మరియు ఎక్స్ బార్ ఎంత వస్తుంది, 100 mm వస్తుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే వై బార్ అంటే ఏంది, ఇది ఈ నుంచి ఈయన వరకు డిస్టెన్స్ అనమాట. వై బార్ 150 mm. ఓకే, మరియు ఇప్పుడు మనకి ఏమడుగుతుండ్రు, టాప్ ఫైబర్లో టాపేనా. ఓకే, బెండింగ్ స్ట్రెస్ అట్ టాప్ మోస్ట్ ఫైబర్. సో బెండింగ్ స్ట్రెస్ అని అడుగుతుంది కాబట్టి మనకేం కావాలి, ఎం బై జెడ్. సో ఫార్ములా కదా, ఎం ఆల్రెడీ ఇచ్చాడు. ఒకవేళ జెడ్ కనుక్కుంటే మనకి బెండింగ్ స్ట్రెస్ కనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై వై. సో ఐ ఏంది, ఇది మొత్తం హోల్ సెక్షన్ యొక్క సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IXS అనమాట, ఎక్సెస్. అయితే దీన్ని కనుక్కోవడం ప్రొసీజర్ మనకి తెలుసు. ఏంటంటే ఫస్ట్ ఈ ఫ్లాంజ్ యొక్క సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి, ప్లస్ దీని ఏరియా ఇంటూ H స్క్వేర్. H స్క్వేర్ అంటే ఏంది, దీని యొక్క సెంట్రాయిడ్ నుంచి
ఈ హోల్ సెక్షన్ యొక్క సీజీ ఉంది కదా ఆ వరకు డిస్టెన్స్ అది హెచ్ అనమాట. సో దాన్ని హెచ్ స్క్వేర్ ఇలా చేస్తే మనకి దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఎన్ని ఉన్నాయి ఫ్లాంజ్ 2 ఉన్నాయి కదా. సో ఇంటూ 2 ప్లస్ వెబ్ కూడా మనం చూసుకుంటే b d³ సో ఈ విధంగా మనం చేసుకుంటే ఇంత వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు z కనుక్కోవాలి. z ఈజ్ ఈక్వల్ టు IXX సెంట్రల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద హోల్ సెక్షన్ బై y బార్ అంటే డిస్టెన్స్ ఆఫ్ టాప్ మోస్ట్ ఫైబర్ టు మనకి CG వరకు డిస్టెన్స్. సో చేస్తే z వచ్చేస్తుంది. సో బెండింగ్ స్ట్రెస్ అట్ టాప్ ఫైబర్ అన్నాడు కాబట్టి సో మనకి F ఈజ్ ఈక్వల్ టు m/z. m ఇచ్చాడు. సో కిలో న్యూటన్ మీటర్లో ఇచ్చాడు. మనం ఏంటంటే న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా కన్వర్ట్ చేసి ఈ విధంగా z సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 146.44 న్యూటన్ పర్ mm² వస్తుంది. సో రైట్ ఆప్షన్లో ఏది కరెక్ట్ కాదు. సో మనకి చేసిన వాల్యూనే ఇదే కరెక్ట్. సో 146.44 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్క్యులర్ సెక్షన్ ఆఫ్ 200 mm diameter is subjected to a bending moment of 10 kilonewton meter. The maximum tensile stress caused in the section. సో ఏమన్నాడు మనకి డయామీటర్ ఇచ్చాడు, బెండింగ్ మూమెంట్ ఇచ్చాడు, స్ట్రెసెస్ కనుక్కోమంటాడు బెండింగ్ స్ట్రెస్. సో మనకు బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా ఈ విధంగా తెలుసు. సో ఎం ఇచ్చాడు, కిలో న్యూటన్ మీటర్లో ఇచ్చాడు, న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేస్తున్నాను. జెడ్ సెక్షన్ మోడలస్ ఫర్ సర్క్యులర్ సెక్షన్ ఫార్ములా ఏంది πd³/32. సో ఆ విధంగా π ఇంటూ d³ ఇచ్చాడు. సో చేస్తే మనం సాల్వ్ చేస్తే 12.73 MPa వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇన్ క్యారింగ్ బెండింగ్ మూమెంట్? సో ఇచ్చిన ఫాలోయింగ్ సెక్షన్లో ఏ సెక్షన్ అనేది బెండింగ్ మూమెంట్ని క్యారీ చేసేలో ఎఫిషియంట్ అని అడుగుతుంది. సో ఆప్షన్ సి ఐ సెక్షన్. సో ఇక్కడ చూడండి ర్యాంకింగ్ ఇస్తున్నారు. ఎప్పుడైతే క్రాస్ సెక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉంచి అప్పుడు మనం ర్యాంకింగ్ చూసుకుంటే ఐ సెక్షన్ అండ్ బాక్స్ సెక్షన్ అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది ఇన్ టేకింగ్ ద బెండింగ్ మూమెంట్. ఎప్పుడు క్రాస్ సెక్షనల్ ఈక్వల్గా ఉంచి ఆ టర్మ్లో చూసుకుంటే. సెకండ్ మనకి రెక్టాంగిల్ సెక్షన్ ఈ విధంగా ఉన్నప్పుడు, డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు. తర్వాత స్క్వైర్, దాని తర్వాత సర్కిల్, దాని తర్వాత రెక్టాంగిల్ ఈ విధంగా పెట్టినప్పుడు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థియరిటికలీ ఐ అండ్ బాక్స్ సెక్షన్ బోత్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ బట్ ప్రాక్టికల్లీ బాక్స్ సెక్షన్ ఈస్ బెటర్ సిన్స్ ఇట్ ఆల్సో ఎఫెక్టివ్ ఇన్ టేకింగ్ టార్షన్. ఓకే, సో రెండు బెండింగ్లో బాగుంటుంది కానీ ఇంకొక అడ్వాంటేజ్ బాక్స్ సెక్షన్కి ఏంటంటే టార్షనల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే కూడా అది తీసుకుంటుందని అర్థం. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోడులస్ రేషియో ఆఫ్ టూ మెటీరియల్ ఈజ్ ద రేషియో ఆఫ్. సో మోడులస్ రేషియో మనం ఏం తీసుకుంటాం, యంగ్స్ మోడులస్ యొక్క రేషియో తీసుకుంటాం. కాబట్టి ఆప్షన్ సి దేర్ మోడులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హాలో బీమ్ ఆఫ్ స్క్వేర్ సెక్షన్ విత్ external dimension of 50 mm and thickness 5 mm can sustain a stress of 100 megapascal. Its capacity in flexure is, flexure అంటే బెండింగ్ అనుకుంటుంది. ఓకే, సో మనకి ఏమేమి ఇచ్చాడు చూడండి. ఒక హాలో స్క్వేర్ బీమ్ ఇచ్చాడు, దాని యొక్క ఎక్స్టర్నల్ డైమెన్షన్ 50 mm అన్నాడు, థిక్నెస్ వచ్చేసి 5 mm అన్నాడు. అయితే నేను ఈ 50 mmని డి అనుకుంటున్నాను మరియు ఇది విడ్త్ బి. ఓకే, మరి ఏంది ఇక్కడ లోపల డైమెన్షన్కి నేను బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 40 mm. ఈ 40 mm ఎలా వస్తుంది, ఇక్కడ 5 mm ఇక్కడ 5 mm తీసేస్తే 40 వస్తుంది. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది డి డాష్ ఈజ్ ఈక్వల్ టు 40 mm వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి మూమెంట్ కనుక్కోవాలి, మనకి స్ట్రెస్ కూడా ఇచ్చాడు. సో ఫార్ములా ఏంది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ బై వై. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఐ ఎలా కనుక్కోవాలి ఈ హాలో స్క్వేర్ సెక్షన్కి మనకి, సో BD³/12
హోల్ సెక్షన్ ది BDQ/12 చేయాలి మైనస్ ఈ లోపడున్న ఈ సెక్షన్కి మైనస్ చేయాలి B'(D')3/12 ఇంటూ 1/y. సో y ఉంది కదా ఈ y. సో ఈ విధంగా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సో 50 ఇంటూ 50³/12 మైనస్ 40 ఇంటూ 40³/12 ఇంటూ y అంటే ఏంది డిస్టెన్స్ CG డిస్టెన్స్ ఏ నుంచి ఒక టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి ఇది సిమెట్రికల్ కాబట్టి టాప్ అయినా బాటమ్ అయినా సేమే ఉంటుంది. సో 25 చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా 1.23 kN వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద polar moment of inertia of a circular section to that of its second moment of area about a diagonal is. సో ఇందులో ఏమంటుందంటే మనకి రేషియో అడుగుతుంది దేనికి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ సెక్షన్. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టు ద సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా. సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అన్నా కూడా మరియు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రోయిడల్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్న ఒకటే. సో ఇప్పుడు చూడండి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా అనుకుంటాం IXX ప్లస్ IYY. సో IXX ఏంది π/64 d⁴. IYY సర్క్యులర్ సెక్షన్ కాబట్టి ఈ యాక్సిస్ తో తీసుకున్నా ఈ యాక్సిస్ తో తీసుకున్నా సేమే వస్తుంది. సో ఈ రెండుకి యాడ్ చేస్తే ఫైనల్గా పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వస్తుంది π/32 ఇంటూ d⁴ వస్తుంది రైట్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ డయాగ్నల్ అన్నాడు కాబట్టి సో డయాగ్నల్ అన్న ప్రతిదీ సేమే ఉంటుంది యాక్సిస్ కాబట్టి π/64 d⁴ వస్తుంది. సో ఈ రెండుకి మనము తీస్తే కనుక రేషియో 2 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద మూమెంట్ కెపాసిటీ ఆఫ్ ఏ స్క్వేర్ సెక్షన్ with its side horizontal to that of the section with its diagonal horizontal is. సో ఏమంటుందంటే మూమెంట్ కెపాసిటీ రేషియో దేనికి స్క్వేర్ ఎప్పుడైతే దాని సైడ్ హారిజాంటల్గా పెట్టినప్పుడు అది మరియు దీన్నే ఈ విధంగా చేసి దాని యొక్క డయాగ్నల్కి హారిజాంటల్గా చేసినప్పుడు దాని యొక్క మూమెంట్ కెపాసిటీ ఈ రెండుకి మూమెంట్ కెపాసిటీ రేషియో అడుగుతుంది. ఓకే, సో అలాంటప్పుడు మనము ఒక డైమెన్షన్ అనుకుందాం. లెట్ సపోజ్ స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ అని అనుకుంటా ఏ. సో ఇదే స్క్వేర్ బట్ దీన్ని ఏంటంటే ఇలా తిప్పాను కాబట్టి దీని డైమెన్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. మరియు పైథాగరస్ థీరం అప్లై చేసి మనము ఈ హైట్ని కనుక్కోవచ్చు. ఈ హైట్ ఎంత y = a/√2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏం అడుగుతుండే ఇప్పుడు మూమెంట్ కెపాసిటీ అడుగుతుంది కాబట్టి మనకి ఫార్ములా ఏంది m = F × Z. సో సిన్స్ F ఈస్ సేమ్ ఫర్ డయాగ్నల్ అండ్ స్క్వేర్. ఓకే, అలాంటప్పుడు F చేంజెస్ విత్ Z కాబట్టి Z డయాగ్నల్ ఈ డయాగ్నల్గా ఉంది కదా దీన్ని చూసుకుంటే I/Y. సో I ఏంది దీనికి AQ అంటే BDQ/12 అదే ఫార్ములా ఉంటుంది దీనికి. సో బై y ఎంత y ఇక్కడ a/√2. సో ఇది వేస్తే ఏమొస్తుంది దీనికి Z AQ/6√2 వస్తుంది. అదే స్క్వేర్ చూస్తే మనకి AAQ అంటే BDQ/12 లాగా. సో AAQ/12 బై ఇక్కడ y ఎంత ఈ డిస్టెన్స్ ఎంత a/2 కాబట్టి రాసుకుంటే AQ/6 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి స్క్వేర్ మూమెంట్ కెపాసిటీ స్క్వేర్ టు డయాగ్నల్ అన్నాడు కాబట్టి మనకి మూమెంట్ ఆఫ్ స్క్వేర్ టు ఈ రాంబోస్ షేప్లో ఉంది కదా దీనికి డయాగ్నల్ షేప్కి దానికి రేషియో = సో ఇది కూడా స్క్వేర్ విత్ డయాగ్నల్ చేస్తే మనకి ఇక్కడ స్క్వేర్కి ఎంత వచ్చింది Z AQ/6 మరి దీనికి ఎంత వచ్చింది AQ/6√2. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే √2 = 1.414 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోడులస్ ఆఫ్ సెక్షన్ ఈజ్ ది రేషియో ఆఫ్ ఇట్స్. సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ moment of inertia and extreme fiber distance from the neutral axis. So option A is the correct answer. Next question, Euler-Bernoulli theory is valid for. So it is valid for homogeneous and isotropic materials.
So option C is the correct answer. So next question, the assumption that sections plane before bending remain plane after bending in a beam implies that the strains vary linearly along the. సో మనకి ఈ యొక్క అజంప్షన్ ఏదైతే ఉందో ఈ అజంప్షన్ ఏం చెప్తుందంటే ఏది సెక్షన్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ రిమైన్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్ అంటే స్ట్రెయిన్స్ అనేవి లీనియర్గా వేరీ అవుతుంది అని ఇంప్లికేషన్ అనమాట ఈ అజంప్షన్ది. అలాంటప్పుడు ఏ విధంగా అవుతుంది, అలాంగ్ ది డెప్త్ అవుతుంది, అలాంగ్ ది డెప్త్ లీనియర్గా వేరీ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇంకో పాయింట్ వచ్చేసి ఇది ఏ విధంగా వేరీ అవుతుంది, లీనియర్లీ అప్ టు ఫెయిలియర్, అప్ టు బీమ్ ఫెయిలియర్ వరకు ఇది లీనియర్గానే ఉంటుంది. మరియు ఇంకోటి స్ట్రెస్ కూడా లీనియర్గానే ఉంటుంది. ఇక్కడ నేను స్ట్రెస్ డయాగ్రామ్ కూడా గీసుకుంటే లీనియర్గా వేరీ అవుతుంది అది కూడా. కానీ లీనియర్ ఎప్పటి వరకు, అప్ టు ప్రొపోర్షనాలిటీ లిమిట్. గుర్తుంచుకోండి, స్ట్రెయిన్ అంటే లీనియర్ అప్ టు ఫెయిలియర్ లిమిట్, అదే స్ట్రెస్ అంటే అప్ టు ప్రొపోర్షనాలిటీ లిమిట్. ఓకే, సో along the depth చేంజ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అజ్యూమ్స్ దట్. సో ఫాలోయింగ్ ఆప్షన్ల ఏది కరెక్ట్ అజంప్షన్? ద యంగ్స్ మోడలస్ ఈజ్ ది సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద బీమ్. సో మిగతా చదివితే అవన్నీ రాంగ్ అనమాట, రాంగ్ అజంప్షన్. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the moment of inertia of a square plate to that of a circular plate of the same depth is. So ratio of moment of inertia of స్క్వేర్ ప్లేట్ది మరియు సర్క్యులర్ ప్లేట్ది అడుగుతుండు కాబట్టి డైమెన్షన్స్ ఏంది సేమ్ అని చెప్పాడు. ఇది ఏ తీసుకుంటే మరియు దీని డయామీటర్ కూడా ఏ అని చెప్పాడు. అలాంటప్పుడు చూస్తే మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా స్క్వేర్ ఏముంది, a³/12 వస్తుంది. అదే దీనికి సర్క్యులర్కి ఏముంది, π/64 a⁴. ఇదేంది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సెంట్రాయిడల్ యాక్సిస్కి, ఇది కూడా సెంట్రాయిడల్ యాక్సిస్కి. సో ఈ విధంగా చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫైనల్గా 1.698 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ ఈజ్ వన్ ఇన్ విచ్. సో బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ దేనంటాము, బెండింగ్ స్ట్రెస్ ఈజ్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్. సో బెండింగ్ స్ట్రెస్ అనేది త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని మనం బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ అని అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ రెక్టాంగులర్ సెక్షన్ కీపింగ్ breadth b constant, the depth d for uniform strength beam will have relation with bending moment m is. సో ఈ క్వశ్చన్ చూసే ముందు యూనిఫామ్ స్ట్రెంగ్త్ బీమ్లో ఎన్ని కేసులు ఉంటాయో చూద్దాం. ఎన్ని ఉంటాయి, 2 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేసు యూనిఫామ్ స్ట్రెంగ్త్ బీమ్ని మనము డిజైన్ చేసేటప్పుడు 2 రకంగా చేయవచ్చు. ఒకసారి డెప్త్ కెప్ట్ కాన్స్టెంట్, సో డెప్త్ని కాన్స్టెంట్ పెట్టి విడ్త్ని వేరీ చేసి కూడా మనము డిజైన్ చేయొచ్చు. సో ఫస్ట్ డెప్త్ కాన్స్టెంట్ పెడుతున్నా, విడ్త్ వేరీ చేస్తున్నా. అలాంటప్పుడు మనకి ఫార్ములా ఏంది, సో మూమెంట్ అంటే ఏంది, m = f × z. సో m డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు z, therefore m డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు bd²/6. సో ఇక్కడ మనం డెప్త్ కాన్స్టెంట్ అన్నాం కాబట్టి సో మూమెంట్ ఏ విధంగా వేరీ అవుతుంది, m డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు b లాగా వేరీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కేసులో మనం ఏ విధంగా డిజైన్ చేయొచ్చు అంటే విడ్త్ కెప్ట్ కాన్స్టెంట్. సో క్వశ్చన్లో అడిగింది ఈ సెకండ్ కేసే. సో విడ్త్ కెప్ట్ కాన్స్టెంట్, అలాంటప్పుడు మనకి m డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ bd²/6. ఓకే, అలాంటప్పుడు మనం విడ్త్ కాన్స్టెంట్ పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి m వేరీస్ ఏ విధంగా వేరీ అవుతుంది, డెప్త్ స్క్వేర్ ఆఫ్ ద డెప్త్ లాగా. సో ఇప్పుడు d ఈ స్క్వేర్ని అటు పంపిస్తే d డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు √m. సో ఏ విధంగా వేరీ అవుతుంది, సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్.
సో ఆప్షన్ సి. ఒక్క నిమిషం. సో ఆప్షన్ సి is the correct answer. Next question. The dia of the circular cross section is 400 mm. The breadth of strongest beam is mm. సో మనకి ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక వుడ్ లాగ్ లెక్కలి మనము ఒక రెక్టాంగిల్ డైమెన్షన్ని కట్ చేస్తే ఆ డైమెన్షన్ ఏ విధంగా కట్ చేయాలి? కట్ చేసినప్పుడు మనకి వచ్చే బీమ్ అనేది స్ట్రాంగెస్ట్ బీమ్ ఉండాలి. సో ఆ కాన్సెప్ట్లో అడుగుతుంది క్వశ్చన్. అలాంటప్పుడు విడ్త్ ఎంత ఉంటుంది అని అడుగుతుండు. సో ఎంత ఉంటుంది ఫర్ స్ట్రాంగెస్ట్ రెక్టాంగులర్ సెక్షన్? మనకి ఫార్ములా ఉంది. ఈ విధంగా మనం డెరివేషన్ చేస్తే మనకి వస్తుంది. విడ్త్ ఎంత ఉండాలంటే d/√3. సో d అంటే ఏంది? ఇది అన్నమాట. సో d ఈజ్ ఈక్వల్ డయామీటర్ ఆఫ్ సర్కులర్ సెక్షన్. d ఈజ్ ఈక్వల్ 400 ఇచ్చాడు కాబట్టి సో మనకి ఏంది 400/√3. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అదే ఒకవేళ డెప్త్ అడిగాడు అనుకోండి, సో d ఈజ్ ఈక్వల్ √2/3 ఇంటూ d అని ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. A width of the strongest beam of rectangular section that can be cut out of a cylindrical log of wood whose diameter is 30 cm would be. సో ప్రీవియస్ కాన్సెప్టే ఇందులో అడిగాడు. సో చూడండి, ఇప్పుడు ఏం అడిగాడు? డెప్త్ అన్నాడా ఇందులో? సో విడ్త్ అన్నాడు ఇందులో కూడా. సో b ఈజ్ ఈక్వల్ టు d/√3 ఫార్ములా మనకు తెలుసు స్ట్రాంగెస్ట్ బీమ్కి. సో d ఎంత? క్యాపిటల్ D 30 ఇచ్చాడు, రైట్? సో ఆ విధంగా 30/√3. సో చేసేది 17.3 సెంటీమీటర్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బీమ్ ఈజ్ కట్ ఇన్ హాఫ్ horizontally and the two half are laid side by side, it can in comparison to the original beam carry. సో ఏమంటుందంటే ఒక బీమ్ ఉందంట. సో దానికి హాఫ్గా కట్ చేస్తున్నాము. కట్ చేసిన తర్వాత మనకి 2 ముక్కలు వస్తాయి. సో ఆ 2 ముక్కల్ని సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు సో ఇప్పుడు చూడండి, పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి ఆప్షన్లో చూడండి, కంపేర్ చేయమంటుంది. దేనికి? కట్ చేసిన బీమ్కి మరియు ఒరిజినల్గా ఉన్న బీమ్కి ఆ రెండుకి కంపేర్ చేయమంటుండే. ఏం కంపేర్ చేయమంటుండు? ద సేమ్ అంటే లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, లోడ్ క్యారింగ్ కెపాసిటీ అంటే స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుందని కంపేర్ చేయమంటుండు. సో మనకి ఇనీషియల్గా మనం అనుకుంటున్నాం ఇది బి, డెప్త్ మొత్తం డి అని అనుకుంటున్నాం. హాఫ్గా కట్ చేసినప్పుడు ఇది d/2 అవుతుంది, ఇది d/2 అవుతుంది. సో ఈ విధంగా సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు విడ్త్ అనేది సేమ్గా ఉంటుంది. సో డెప్త్ d/2. ఓకే, ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ చూసుకుంటే స్ట్రెంగ్త్ ఆఫ్ 2. సో దీని రేషియో అడుగుతుండు. సో ఈ రెండు. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ 2 దీనికి బై స్ట్రెంగ్త్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు Z2/Z1. సో చేస్తే మనకి Z2 దీనికి చూడండి BD3/BD2/6 ఫార్ములా దీనికి. సో బి అంటే ఇది మొత్తం. సో 2b, d² ఎంత? ఇది d/2 2/6. Z1 దీనికి చూస్తే ఒరిజినల్ బీమ్కి BD2/6. సో ఈ చేస్తే మనకి హాఫ్ వస్తుంది. హాఫ్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ 1. అంటే స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా మనం చేస్తే స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఆప్షన్ C is the correct answer, half of the load. So next question. The moment of inertia about a diagonal of a square plate of side A is. సో ఇందులో ఏం అడుగుతుంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి అడుగుతుండో? డయాగనల్ స్క్వేర్ ప్లేట్ని ఈ విధంగా ఉంచినప్పుడు అప్పుడు దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అని అడుగుతుంది. సో సేమే ఉంటుంది. మనం స్క్వేర్కి ఏ విధంగా అయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కుంటామో దీని కూడా ఆ విధంగానే ఉంటుంది ఫార్ములా. A/12 ఈజ్ ఈక్వల్ టు A⁴/12. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Stress in concrete is
5 Newton per mm square. Ratio of Young's modulus of steel to concrete is 15. Stress in steel is. సో మనకి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ ఇచ్చాడు, మరియు మోడ్యులర్ రేషియో స్టీల్ బై కాంక్రీట్ ఎంత 15 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఎం. సో మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఇంటూ యంగ్స్ మోడ్యులస్ అని ఫార్ములా తెలుసు. సో ఇక్కడ స్ట్రెయిన్ కాన్స్టెంట్ అనుకుంటే ఈ విధంగా కాంక్రీట్ సిగ్మా సి బై సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో మనము దీనికి ఉల్టాగా తీసుకున్నాం కాబట్టి 1/m వస్తుంది. సో మనకి స్ట్రెస్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ సిగ్మా సి వస్తుంది. సో మనకి ఎం తెలుసు 15, సో మనకి మరియు స్ట్రెస్ కూడా తెలుసు, కాంక్రీట్ లెంత్ 5 అని ఇచ్చాడు. సో చేస్తే 75 Newton per mm square వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెండింగ్ స్ట్రెస్ at a section is maximum at. సో బెండింగ్ స్ట్రెస్ ఎక్కడ మ్యాక్సిమం వస్తుంది, ఎక్స్ట్రీమ్ టాప్ అండ్ బాటమ్ ఫైబర్లోనే వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ మోడ్యులస్ ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ డయామీటర్ డి ఈజ్. సో సెక్షన్ మోడ్యులస్ ఆఫ్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఎంత, పై డి క్యూబ్ బై 32. So option B is the correct answer. Next question, a beam of uniform strength has. So beam of uniform strength ఏ విధంగా అంటాము, same maximum stress at all the section. So option D is the correct answer. Next question, the moment of inertia of a triangular lamina of base width B and height h about its base is. సో మనకి ట్రయాంగులర్ సెక్షన్లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ బేస్ సెక్షన్ అడుగుతుంది, ఈ ఎక్స్ డాష్ సెక్షన్కి అడుగుతుంది. సో ఫస్ట్ మనము సెంట్రోయిడల్ యాక్సిస్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది ఫర్ ట్రయాంగులర్ సెక్షన్ కానీ చూద్దాం. ఎంత ఉంటుంది, BHQ/36 ఉంటుంది, వెడ్త్ హైట్. ఓకే, అదే మనకి బేస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ బేస్ అని అడుగుతున్న క్వశ్చన్లో, కాబట్టి దానికి ఎంత ఉంటుంది, BHQ/12 ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ మొమెంట్ ఆఫ్ అన్ ఏరియా అబౌట్ ద y axis in the plane of the area is given by. So option A is the correct answer. So next question, a cantilever has length of 2.5 meter. It is of T section with Ix is equal to 2127 centimeter power of 4 and fiber distance from neutral axis is 7 centimeter. If the maximum allowable tensile stress is 300 kg per centimeter square, then the maximum UDL that can be applied in kg per meter is. సో మనకి ఏమి ఇచ్చాడు, ఇందులో క్యాంటిలివర్ బీమ్ ఇచ్చాడు, దాని యొక్క లెంత్ 2.5 మీటర్ అన్నాడు, అది టీ సెక్షన్ అంట, మరియు దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇచ్చాడు, మరియు ఫ్రమ్ టెన్సైల్ ఫైబర్ నుంచి మనకి న్యూట్రల్ యాక్సిస్ డిస్టెన్స్ 7 సెంటీమీటర్ ఇచ్చాడు, మళ్ళీ ఆ టెన్సైల్ స్ట్రెంత్ ఎంత ఉంది అని కూడా ఇచ్చాడు, అయితే లోడ్ ఎంత అని అడుగుతుండు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి రిలేషన్ M/I ఈజ్ ఈక్వల్ టు F/Y తెలుసు మనకి. సో లోడ్ కావాలంటే ముందు మనకి మూమెంట్ కావాలి. సో మూమెంట్ కావాలంటే మనకి ఆల్రెడీ స్ట్రెస్ ఇచ్చాడు, మరియు ఐ మనకి ఆల్రెడీ ఇచ్చాడు, వై కూడా ఇచ్చాడు. సో అది అన్ని ఇచ్చాడు కాబట్టి మనం చేస్తే మనకి కేజీ సెంటీమీటర్లో వస్తుంది ఈ విధంగా. సో మనం కేజీ మీటర్లో కన్వర్ట్ చేస్తే 911.57 కేజీ మీటర్ వస్తుంది. సో ఇప్పుడు మూమెంట్ వచ్చేసింది కాబట్టి ఈ నుంచి మనకి లోడ్ ఎంతనో కనుక్కోవచ్చు. సో ఈ విధంగా క్యాంటిలివర్ విత్ యూడిఎల్, సో మనకి మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, W ఇంటూ
2.5 WL² 2 కదా మనకి. సో ఆ విధంగా చూసుకోండి, W ఇంటూ 2.5 ఇంటూ 2.5/2. సో మొమెంట్ మనం ఇప్పుడే క్యాల్కులేట్ చేసాము. సో ఇది విధంగా మనం చేస్తే 291.7 kg/m వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బీమ్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఈజ్ సబ్జెక్టెడ్ త్రూఅవుట్ ఇట్స్ లెంత్ to a uniform bending moment, it will bend to. సో క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు, దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తే క్వశ్చన్కి రిలేటెడ్గా. సో లెట్ కన్సిడర్ రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. సో బీమ్ యూనిఫామ్గా ఉంది మరియు యూనిఫామ్ బెండింగ్ మూమెంట్ త్రూఅవుట్ లెంత్ ఉందని చెప్పాడు, బెండింగ్ మూమెంట్. సో నేను ఈ బెండింగ్ మూమెంట్ ఈ విధంగా అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా అప్లై చేసేది త్రూఅవుట్ లెంత్ ఓన్లీ బెండింగ్ మూమెంటే ఉంది, అది యూనిఫామ్గా ఉంది. సో క్వశ్చన్ తగ్గట్టు అలానే ఉంది కాబట్టి అప్పుడు మనకి ఏ విధంగా బెండ్ అవుతుందని అడుగుతుంది. సో ఎప్పుడైతే మనకి యూనిఫామ్ బెండింగ్ అనే త్రూఅవుట్ సెక్షన్ ఓన్లీ బెండింగ్ మూమెంటే ఉంది, అది యూనిఫామ్గా ఉన్నప్పుడు మనకి అప్పుడు అనేది ఏ విధంగా బెండ్ అవుతుంది, సర్క్యులర్ ఆర్క్గా బెండ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఏ సర్క్యులర్ ఆర్క్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ n loose beams B into n into D placed one over the other to the strength of one integral beam is. సో ఈ క్వశ్చన్లో ఏమంటుందంటే స్ట్రెంగ్త్ యొక్క రేషియో అడుగుతుంది, దేని మధ్యన, లూజ్ బీమ్కి మరియు ఒరిజినల్గా ఉన్న బీమ్కి మధ్యన. సో ఫస్ట్ ఒరిజినల్గా ఉన్న బీమ్ని చూసుకోదాం, ఇంటిగ్రల్ బీమ్కి. సో ఒరిజినల్గా ఏ విధంగా ఉంది, వెడ్త్ స్మాల్ బీ అండ్ డెప్త్ క్యాపిటల్ డి విధంగా ఉంది. అయితే లూజ్ బీమ్ చూడండి, లూజ్ బీమ్ అన్నా స్లైస్ బీమ్ అన్నా ఒకటే. సో అంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దాని మీద పెట్టామని చెప్తుండు, ప్లేస్ వన్ ఓవర్ ది అదర్ లూజ్ బీమ్స్. అయితే ఇది విడ్త్ సేమ్, అక్కడ అన్నాడు విడ్త్ ఈ రెండుట్లో సేమ్ ఉంది, మరియు ఓవరాల్ డెప్త్ ఎంత ఉంది, ఎన్ ఇంటూ డి. అంటే నేను ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను బీమ్ని మూడు భాగాలుగా విభజించాను, ఫస్ట్ బీమ్, సెకండ్ బీమ్, థర్డ్ బీమ్. సో ఇక్కడ ఎన్ బదులు ఎంత రాయొచ్చు, త్రీ రాయొచ్చు కదా. సో మొత్తం ఓవరాల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ డి. అలాంటప్పుడు ఇప్పుడు స్ట్రెంగ్త్ రేషియో అన్నాడు కాబట్టి Z1 స్ట్రెంగ్త్ దేనికి కంపారిజన్ చేస్తాం, ఈ సెక్షన్ మోడలస్కి చేస్తాం కాబట్టి Z1/Z2 చేస్తే ఇక్కడ చూడండి బి, ఇది చూడండి బి మనకి Z అంటే ఏంది, BD²/6 కదా, ఇది రెక్టాంగిల్ సెక్షన్కి. సో BD²/6, బి అంటే బీనే, D² అంటే ఏంది, ఒక్కొక్క బీమ్ది ఎంత ఉంది, D/3 అన్నమాట. సో ఉన్న క్యాపిటల్ డిని మనము 3 ముక్కలుగా చేసాం కాబట్టి D/3 2/6. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఇంకో రాయాలి. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, రైట్. అయితే మరియు ఇంకొక బీమ్ ఏంది, ఒరిజినల్గా ఉన్న బీమ్కి రేషియో అడుగుతుంది. సో దీనికి BD²/6. సో ఈ విధంగా చేస్తే ఏమొస్తుంది, మనకి 1/3 వస్తుంది. సో మనకి మూడు బీమ్లు ఉంటే మనకి లాస్ట్కి ఏమొచ్చింది, 1/3 వచ్చింది. అదే 4 బీమ్స్ ఈ విధంగా అరేంజ్ చేస్తే 1/4 వస్తుంది. అదే ఎన్ లూజ్ బీమ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 1/n వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం compressive stress at the top of a beam was 1600 kg per centimeter square and the corresponding tensile stress at its bottom was 800 kg per centimeter square. If the depth of the beam was 15 centimeter, the neutral axis from the top will be. సో మనకి ఏమి ఇచ్చాడంటే బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు టాప్లో బాటంలో. సో టాప్లో కంప్రెషన్ అంట, బాటంలో టెన్షన్ అవుతుందంట. సో కంప్రెషన్ ఎంత ఇచ్చాడు, 1600 kg per centimeter square ఇచ్చాడు. అదే బాటంలో మనకి 800 kg per centimeter square టెన్జైల్ స్ట్రెస్ డెవలప్ అవుతుందని చెప్పాడు. అయితే మన ఏమంటుండు, ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్ వాస్ 15 సెంటీమీటర్, ద న్యూట్రల్ యాక్సిస్ ఫ్రమ్ ద టాప్, అంటే ఓవరాల్గా లెంత్ 15 సెంటీమీటర్ ఇచ్చాడు. సో టాప్ నుంచి
ఈ న్యూట్రల్ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. ఇది XU అడుగుతుంది. సో బై సిమిలర్ ట్రయాంగిల్ అప్లై చేస్తే 1600 బై XU ఈజ్ ఈక్వల్ టు 800. మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? టోటల్ ఈ డిస్టెన్స్లోకి ఈ XU డిస్టెన్స్ చేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది. సో ఆ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత వస్తుంది? XU ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ వస్తుంది. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం బెండింగ్ స్ట్రెస్ is same at every section along its longitudinal axis where a wire of diameter D is wound around a cylinder. The diameter of the cylinder is capital D. The bending stress induced in the wire is. సో క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక సిలిండర్ మీద ఒక వైర్ని చుట్టారంట, అయితే ఆ వైర్లో బెండింగ్ స్ట్రెస్ ఎంత డెవలప్ అవుతుందని అడుగుతుండు. ఓకే, అయితే ఈ మిడిల్ పోర్షన్లో ఉన్నది సిలిండర్ అనమాట. దాని యొక్క డయామీటర్ క్యాపిటల్ D ఇచ్చాడు. సో రేడియస్ ఏమవుతుంది? రేడియస్ క్యాపిటల్ R. సో ఈ విధంగా వైట్ కలర్ పోర్షన్ సరౌండింగ్ సర్కంఫరెన్స్లో కనిపిస్తుంది కదా, అది వైర్ అన్నమాట. దాని యొక్క డయామీటర్ స్మాల్ d. ఓకే, ఇప్పుడు చూడండి మన ఫార్ములా ఏంది? F/Y ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఆప్షన్ని బట్టి మనము రిలేషన్ని చూడాలి. సో F/Y ఈజ్ ఈక్వల్ టు E/R. సో F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ Y/R. సో E ఇంటూ Y అంటే ఏంది? ఈ డిస్టెన్స్ అనమాట. ఈ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత? Y ఈజ్ ఈక్వల్ టు D/2. సో Y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d/2 మరియు R ఎంత? D/2. ఈ R అంటే దీని యొక్క D/2. సో D/2 చేస్తే ఏమొస్తుంది మనకి? ED బై క్యాపిటల్ D వస్తుంది. సో ఆప్షన్ ఏది? ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఫర్ విచ్ ఏ స్టీల్ స్ట్రిప్ ఆఫ్ 1 సెంటీమీటర్ డెప్త్ can be bent without the maximum stress exceeding 1400 kg per centimeter square is. సో ఇందులో ఏం కనుక్కోవాలి? రేడియస్ కనుక్కోవాలి. సో ఏమి ఇచ్చాడు? ప్రీవియస్ క్వశ్చన్కి రిలేటెడ్ కాన్సెప్టే ఇందులో అడిగాడు. సో ఏమి ఇచ్చాడు మనకి? మ్యాక్సిమం స్ట్రెస్ అని ఎంత ఇచ్చాడు? 1400 kg per centimeter square ఇచ్చాడు. ఈ ఇచ్చాడు. సో మరియు వైర్ యొక్క స్టీల్ యొక్క స్ట్రిప్ యొక్క డెప్త్ ఎంత ఇచ్చాడు? 1 సెంటీమీటర్ ఇచ్చాడు. Y అంటే ఏంది? హాఫ్ దీనికి హాఫ్ అనమాట. సో 1/2 సెంటీమీటర్. సో మనకు రిలేషన్ ఏంది? F/Y ఈజ్ ఈక్వల్ టు E/R. అలాంటప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ కనుక్కోమంటున్నారు క్వశ్చన్లో రేడియస్. సో R ఈజ్ ఈక్వల్ టు EY/F. సో E ఇచ్చాడు, రాసుకున్నాము. సో Y అంటే ఏంది? హాఫ్ ఆఫ్ దిస్ D. సో హాఫ్ బై స్ట్రెస్ ఎంత ఇచ్చాడు? మ్యాక్సిమం 1400 అని అన్నాడు. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? R ఈజ్ ఈక్వల్ టు 10,000 బై 14 సెంటీమీటర్ వస్తుంది. సో ఇందులో ఆప్షన్ ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ఏ బీమ్ ఈజ్ ది యాక్సిస్ అట్ విచ్. సో న్యూట్రల్ యాక్సిస్ కాడ మనకి ఏంది? బెండింగ్ స్ట్రెస్ ఈజ్ 0. అదే మనకి షియర్ స్ట్రెస్ అన్నాడు అనుకోండి, న్యూట్రల్ యాక్సిస్ కాడ షియర్ స్ట్రెస్ అనేది 0 ఉండదు. సో బెండింగ్ స్ట్రెస్ మాత్రం 0 ఉంటుంది న్యూట్రల్ యాక్సిస్ కాడ. సో ఆప్షన్ D ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టీల్ ప్లేట్ 50 mm వైడ్ అండ్ 100 mm థిక్ ఈజ్ టు బి బెండ్ ఇన్ టు ఏ సర్క్యులర్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 10 meter if E is equal to 2 into 10 to the power of 5 Newton per mm square, then the maximum bending stress induced will be. సో ఒక స్టీల్ స్ట్రిప్, సో సేమ్ ప్రీవియస్గా అడిగిన కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ అయింది. సో సేమ్ కాన్సెప్ట్. ఓకే, సో స్టీల్ స్ట్రిప్ దాని యొక్క థిక్నెస్ ఎంత? 100 mm. ఓకే, సో మరియు మనకి ఈ ఇచ్చాడు, రేడియస్ కూడా ఇచ్చాడు. సో మనకి ఏం కనుక్కోమంటుండు? బెండింగ్ స్ట్రెస్ కనుక్కోమంటుండు. సో మన రిలేషన్ F/Y ఈజ్ ఈక్వల్ టు E/R. F ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ Y/R. సో ఈ సబ్స్టిట్యూట్ చేసి మరి Y ఏంది? Y అంటే ఏంది? ఈ యొక్క థిక్నెస్కి హాఫ్ అన్నమాట.
సో 50/r ఎంత 10 మీటర్ ఇచ్చాడు. 10 మీటర్ అంటే ఎంఎంలో కన్వర్ట్ చేస్తే 10,000 వస్తుంది, ఎంఎం వస్తుంది. సో సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది స్ట్రెస్ 1000 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఈక్వల్ టు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ r is equal to ei/m. సో ఆప్షన్ C is the correct answer. Next question, neutral axis of a beam is the axis at which. సో ఆప్షన్ D is the correct answer. సో ఇక్కడ చూడండి, నేను రెక్టాంగులర్ సెక్షన్ ఒకటి తీసుకున్నాను, ఇంకో ట్రయాంగులర్ సెక్షన్ తీసుకున్నాను. సో రెక్టాంగిల్ అయినా ట్రయాంగిల్ అయినా బెండింగ్ స్ట్రెస్ అనేది న్యూట్రల్ యాక్సిస్ కాడ 0 ఉంటుంది. ఓకే, అదే షియర్ స్ట్రెస్ వచ్చేసి రెక్టాంగులర్ సెక్షన్కి న్యూట్రల్ యాక్సిస్ కాడ మ్యాక్సిమం ఉంది. అదే ట్రయాంగులర్ సెక్షన్కి వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ కాడ మ్యాక్సిమం లేదు, ఇక్కడ ఎక్కడో మిడిల్ పొజిషన్లో మ్యాక్సిమం వస్తుంది. ఓకే, షియర్ స్ట్రెస్ అనేది మనకి ఎక్కడ మ్యాక్సిమం వస్తుందో చెప్పలేము. ఓకే, బెండింగ్ స్ట్రెస్ ఆల్వేస్ 0 at neutral axis. Shear stress may or may not be maximum at neutral axis. Okay. Next question. In case of T section, maximum bending stress will occur at. సో ఎక్కడ వస్తుంది మ్యాక్సిమం స్ట్రెస్, ఎక్కడైతే y గ్రేటర్ దెన్ ఉంటుందో అక్కడ సైడ్. సో y2 గ్రేటర్ దెన్ y1, కాబట్టి ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఇన్ ద వెబ్. సో వెబ్ పోర్షన్లో మనకి అనేది బెండింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాంటిలివర్ ఆఫ్ లెంత్ 2 meter fails when a load of 2 kilonewton is applied at the free end. If the section of the beam is 40 mm and 60 mm, the stress at failure will be. సో మనకి బెండింగ్ స్ట్రెస్ అడిగాడు కాబట్టి బెండింగ్ మూమెంట్ ఎంత కనుక్కోవచ్చు మనం. ఫ్రీ హ్యాండ్ కాడ లోడ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి లోడ్ ఇంటూ డిస్టెన్స్ 4 kN వస్తుంది. మరియు ఇది రెక్టాంగిల్ సెక్షన్ అన్నాడు కాబట్టి సెక్షన్ మాడ్యులస్ BD²/6. సో ఆ విధంగా చేస్తే మనకి స్ట్రెస్ అనేది 166.67 N/mm². సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బీమ్ హ్యావింగ్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ 200 mm wide and 400 mm depth is simply supported over a span of 5 meter. It is carrying a concentrated load of 10 kilonewton at the center of the span. The maximum bending stress developed at the quarter span of the beam is. సో ఏమంటుందంటే, ఒక బీమ్ ఇచ్చాడు, సింప్లీ సపోర్టెడ్ బీమ్, మిడిల్లో మనకి లోడ్ 10 kN యాక్ట్ అవుతుంది. ఓకే, మనకి ఏం అడుగుతుంది, బెండింగ్ స్ట్రెస్ అడుగుతుంది, ఎక్కడ క్వార్టర్ స్పాన్లో అడుగుతుంది. సో క్వార్టర్ స్పాన్ అంటే ఏంది 5/4. సో 1.25 మీటర్ డిస్టెన్స్ కాడ అడుగుతుంది. అయితే దానికన్నా ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ రియాక్షన్స్ కనుక్కోవాలి. RA = RB = 5 kN. సో మూమెంట్ ఎట్ 1.25. సో స్ట్రెస్ కనుక్కోవాల్సిన ముందు మనకు మూమెంట్ తెలవాలి. సో మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, M సో రియాక్షన్ ఇంటూ డిస్టెన్స్. సో 5 × 1.25 చేస్తే మనకు 6.25 kN వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మరియు రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అడిగాడు కాబట్టి Z = BD²/6. సో ఆ విధంగా సాల్వ్ చేస్తే 1.172 N/mm² వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఎఫిషియంట్ అండ్ economical section used as a beam is. So I section. For a given cross sectional area of a beam, the efficient and economical section will be I section. So option A is the correct answer. Next question, if a timber beam 8 cm wide and 16 cm deep is to be converted into an equivalent steel section of a beam of a same depth for analysis purpose, then width of the equivalent steel section for a modular ratio of 20 will be.
సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటుందంటే, సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టింబర్ సెక్షన్ ఇచ్చాడు, 16 సెంటీమీటర్ డెప్త్ మరియు 8 సెంటీమీటర్ వెడ్త్. సో మరి మళ్ళీ ఏమి ఇచ్చాడు, మోడరల్ రేషియో ఇచ్చాడు. సో మనకి కండిషన్ ఏంది, ఇప్పుడు చూడండి, టింబర్ని ఈక్వాలెంట్ స్టీల్ సెక్షన్లో కన్వర్ట్ చేయమంటుడు, బట్ డెప్త్ అనేది కాన్స్టెంట్గా ఉంచమంటుడు. సో ఈక్వాలెంట్ సెక్షన్లో కన్వర్ట్ చేసినప్పుడు బట్ స్ట్రెంగ్త్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఈక్వాలెంట్ సెక్షన్ ద స్ట్రెంగ్త్ మస్ట్ బి సేమ్. సో అలాంటప్పుడు చూడండి, డెప్త్ అనేది సేమ్ ఉండాలి. సో టింబర్ కంటే స్టీల్ అనేది మోర్ ఎఫిషియంట్ కాబట్టి తక్కువ విడ్త్ ఉన్నప్పుడు కూడా అది సేమ్ స్ట్రెంగ్త్ని క్యారీ చేస్తుంది. సో ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే, ఏదైతే విడ్త్ డిగ్రీస్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఎంత డిగ్రీస్ అవుతుందంటే 8 మోడరల్ రేషియో చేయాలి మనం. 8 మోడరల్ రేషియో ఎంత, 20 చేస్తే ఎంత అవుతుంది, 0.4 సెంటీమీటర్. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, a simply supported beam of span L and constant width B carries a point load W at mid-span. The depth of the beam required at the mid-span for maximum extreme fiber stress P is. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాడు, సెంటర్లో మనకు లోడ్ యాక్ట్ అవుతుంది. అయితే మనకి ఏం అడుగుతుండు, డెప్త్ అడుగుతుండు. ఓకే, సో మనకి స్ట్రెస్ కూడా ఎంత ఇచ్చాడు, పి అని ఇచ్చాడు, బెండింగ్ స్ట్రెస్. సో ఆ విధంగా చూస్తే F/Y ఈజ్ ఈక్వల్ టు M/I. సో F ఈజ్ ఈక్వల్ టు M/Z. సో మూమెంట్ మనకు తెలుసు WL/4 అని. సో మూమెంట్ WL/4 పెట్టేసి మళ్ళీ Z ఎంత, రెక్టాంగులర్ సెక్షన్ అన్నాడు కాబట్టి BD²/6. స్ట్రెస్ ఎంత ఇచ్చాడు, P ఇచ్చాడు. సో ఆ విధంగా రిలేషన్ ఈ అటు ఇటు తీసుకొని, సో D ఎంత వస్తుంది, 3WL/2P. సారీ ఇక్కడ. సో ఫైనల్గా ఎంత వస్తుంది, D ఈజ్ ఈక్వల్ టు √3WL/2PB. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద అజంప్షన్ మేడ్ ఇన్ ద థియరీ ఆఫ్ బెండింగ్ ఈజ్. సో ఏం అజంప్షన్ తీసుకుంటూ, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ లార్జ్ అని ఈ అజంప్షన్, మిగతా అన్ని అజంప్షన్ రాంగ్ ఉన్నాయి. ఓకే, సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ లార్జ్ అంటే ఏంటి, radius of curvature is large, that means in bending of beam the dimension of the beam are very small when compared to radius of curvature. So option B is the correct answer. Next question, the point of contraflexion is a point where. So option B, bending moment changes its sign. Next question, in a simple bending theory, one of the assumption is that the material of the beam is isotropic. This assumption means that. సో సింపుల్ బెండింగ్ థియరీలో మనము మెటీరియల్ని ఐసోట్రోపిక్ అనుకున్నాం. సో ఆ అజంప్షన్ ఒక మీనింగ్ ఏంటంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. ఏంది, అట్ ఏ పాయింట్ తీసుకుంటే అట్ ఏ పాయింట్ ఆల్ డైరెక్షన్లో ఎలాస్టిక్ ప్రాపర్టీ సేమ్ ఉంటుంది అట్ ఏ పాయింట్. ఓకే, అట్ ఏ పాయింట్ ద ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అంటే ఏంది, న్యూ, ఈ, జీ, కే ఆర్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Euler formula holds goods for option B, long columns. Option C is the correct answer, long columns. Next question, a hollow cast iron pipe is of external diameter 60 mm and thickness 12 mm. The sectional modulus is. సో హాలో సెక్షనల్ మోడల్స్ ఏ విధంగా అనుకుంటాం, సో మనకి ఇంటర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 60 mm ఇచ్చాడు. ఇంటర్నల్ డయామీటర్ ఎంత, ఏ విధంగా కనుక్కోవచ్చు, అవుటర్ డయామీటర్ -2 ఇంటూ థిక్నెస్, 60 - 2 ఇంటూ 12 mm చేస్తే 36 mm వస్తుంది. సో సెక్షనల్ మోడల్స్ ఆఫ్ హాలో సెక్షన్కి ఏ విధంగా చేస్తాం, పై ఇంటూ అవుటర్ డయామీటర్ ఆఫ్ పవర్ ఆఫ్ 4 మైనస్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ పవర్ ఆఫ్ 4 బై 32 ఇంటూ outer diameter. సో ఆ విధంగా వాల్యూస్ సబ్స్టిట్యూట్ సాల్వ్ చేస్తే మనకి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ డయామీటర్ d అబౌట్ ఇట్స్ బేస్ డయామీటర్ ఈజ్.
సో ఏమవుతుంది pi d power of 4 by 128. So option C is the correct answer. Next question. The ratio of moment of inertia of a circular plate to the square plate for equal depth is. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అడుగుతుండు, దేనికి రేషియో అడుగుతుండు. సో సర్కిల్కి స్క్వైర్కి. సో మరియు ఈక్వల్ డెప్త్ అన్నాడు కాబట్టి లెట్ సపోజ్ ఏ ఇస్ ది డయామీటర్. సో ఏ ఇస్ ది దీని యొక్క సైడ్ యొక్క డైమెన్షన్. సో ఆ విధంగా సర్కిల్కి స్క్వైర్కి అన్నాడు కాబట్టి దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా π/64 ఏ పవర్ ఆఫ్ 4, దీనికి ఏ క్యూబ్ బై 12. సో ఆ విధంగా సాల్వ్ చేస్తే 3π/16 వస్తుంది. ఇది ఎంత వస్తుంది దీనికి రేషియో తీస్తే less than 1 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, less than 1. నెక్స్ట్ క్వశ్చన్. ద పాయింట్ త్రూ విచ్ ద రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ ఫర్ ఎనీ ఓరియంటేషన్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ టర్మ్డ్ హ్యాస్. సో ఏమంటాం దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ సెమీ సర్క్యులర్ ఆర్క్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ on the central from the base diameter at a distance of. సో ఏమంటుండు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ సెమీ సర్క్యులర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ బేస్ డయామీటర్ నుంచి ఎంత అని అడుగుతుండే. ఎంత 4r/3π. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.